హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఓసిడి గురించి మాట్లాడుకుందామా? ఓసిడి అనగానే మీకు మహానుభావుడు మూవీ గుర్తొస్తుందా? సో మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా సర్దుతుంటే మీరు వెంటనే వీళ్ళకి ఓసిడి ఉంది అని లేబుల్ చేస్తున్నారా? ఎవరైనా క్లీన్గా వస్తువుల్ని కడగండి అన్నా, టేబుల్ని నీట్గా తుడవండి అన్నా వెంటనే అబ్బా వీళ్ళకి ఓసిడి ఎక్కువ అని లేబుల్ చేసేస్తున్నారా? అసలు యాక్చువల్గా ఓసిడి అంటే ఏంటి? ఓసిడి ఫుల్ ఫామ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో ఎవరైనా ఎక్కువగా తుడుస్తున్నా కడుగుతున్నా వీళ్ళకి ఓసిడి అని వెంటనే మనం లేబుల్ చేయకూడదు. అసలు ఓసిడి అంటే ఏంటంటే అబ్సెసివ్ అంటే దేని పట్లన్నా అబ్సెషన్ ఉండడం. అది క్లీన్లీనెస్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, జర్మ్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అయితే ఈ ఓసిడి గురించి అవేర్నెస్ అందరికీ ఎక్కువగా వచ్చింది మహానుభావుడు మూవీతోటి. కాబట్టి అప్పటి నుంచి మనం అందరం ఏమనుకుంటున్నాము, ఓసిడి అంటే కేవలం క్లీన్లీనెస్ అనుకుంటున్నాం, కానీ కాదు. సో కేవలం తుడిస్తేనో వస్తువుల్ని శుభ్రంగా ఉంచితేనో దాన్ని అబ్సెషన్ అని అనుకోవద్దు. ఓకే, సో అబ్సెషన్ ఉండి దాని మూలంగా ఏదైనా కంపల్సివ్ బిహేవియర్ ఉంటే దాన్ని మనము డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్, సపోజ్ ఎవరైనా ఒక టేబుల్ ఉంది, దాన్ని తుడుస్తారు, డస్ట్ ఉంది అని చెప్పి. దాన్ని 1 టైం 2 టైం 3 టైమ్స్ తుడిచారనుకోండి, దాన్ని మనం ఓసిడి అని అన్నాం. కానీ ఓసిడి కేసెస్లో వీళ్ళకి ఏమవుతుంది అంటే 2-3 టైమ్స్ తుడిచిన తర్వాత కూడా మేము తుడిచామా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. తుడిచిన తర్వాత కూడా దాని మీద ఇంకా జెమ్స్ ఉన్నాయేమో, ఈ జెమ్స్ ఇంకా స్ప్రెడ్ అవుతాయేమో, ఈ జెమ్స్ స్ప్రెడ్ అయ్యి మా చేతులకు వచ్చాయేమో అని ఇలాంటి అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే దాన్ని ఓసిడి అని అంటారనమాట. ఓకేనా? సో క్లీన్లీనెస్ని శుభ్రంగా పెట్టాలనుకునే దాన్ని ఓసిడి అని దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లేబుల్ చేయకండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియో లోపల ఓసిడి టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు అందరూ ఓన్లీ ఓసిడి అంటే ఏమనుకుంటున్నారు, క్లీన్లీనెస్ ఒక్కటే ఓసిడి అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, ఓసిడికి చాలా రకాలు ఉంటాయి. ఓకేనా? అర్చనా నందూరి హియర్ ఫ్రమ్ BCC హైదరాబాద్.